చందమామ కథ బంగారు చెయ్యి. పూర్వం మధుర సామ్రాజ్యాన్ని ఒక పాండ్యరాజు పరిపాలించేవాడు. నీతి న్యాయం తప్పని అతని పరిపాలనలో ధర్మం సుస్థిరంగా నెలకొంది. ప్రజలు నిర్భయంగా నివసించేవారు. పాండ్యరాజు రాత్రి వేళల్లో మారువేషం ధరించి ఎవరికీ తెలియకుండా నగరంలో తిరిగేవాడు. ప్రజల మనోభావాలను, రాజ్య పరిపాలన గురించి ప్రజల అభిప్రాయాలను, ఇంకా ఇతర లోటుపాట్లను తెలుసుకునేందుకు అతను అలా తిరిగేవాడు. ఒకనాడు రాత్రి ఆయన బ్రాహ్మణుల వీధికి వెళ్ళాడు. ఒక బ్రాహ్మణుడి ఇంట్లో ఆ బ్రాహ్మణుడు, అతని భార్య మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటల్ని రాజు విన్నాడు. ఆ బ్రాహ్మణుడు కాశీయాత్ర చేయాలని అభిలషించాడు. ఇంట్లో అతని పడుచు భార్య ఒక్కతే ఉంది. భర్త కనుక కాశీయాత్రకు వెళ్తే తాను ఒంటరిగా ఇంట్లో ఉండాలనే భయంతో ఆమె భర్తని ఇలా అడిగింది: మీరు గనక కాశీకి వెళ్తే ఇంత పెద్ద నగరంలో నేనొక్కదాన్ని ఎలా ఇంట్లో ఉండడం? ఒంటరిగా ఉండే యువతలకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి కదా అన్నది ఆమె. వట్టి బేలవు నువ్వు, తెలియకుండా మాట్లాడుతున్నావు. ప్రసిద్ధి వహించిన మన పాండ్య మహారాజు గారు రాజ్యం చేస్తున్న ఈ నగరంలో ఎలాంటి భయమూ లేదు. ఇంత మాత్రం కూడా నీకు తెలియదా? నీ దిగులు అనవసరం. దిగులు పడకుండా హాయిగా ఉండు. నేను కాశీకి వెళ్ళి త్వరగా వచ్చేస్తాను అని బ్రాహ్మణుడు ఆమెను ఓదార్చాడు. ఈ సంభాషణ విన్న రాజుకి ఎక్కడలేని సంతోషం కలిగింది. తన మీద తన రాజ్య ప్రజలు ఇంకా ఎక్కువ నమ్మకం కలిగి ఉండేలా తాను రాజ్య పరిపాలన కొనసాగించాలనే కృతనిశ్చయంతో రాజు అంతఃపురానికి తిరిగి వెళ్ళాడు. ఒక మంచి రోజున భార్య వద్ద సెలవు తీసుకొని బ్రాహ్మణుడు కాశీకి బయలుదేరాడు. ఆ రోజు రాత్రి ఈ విషయాన్ని పాండ్యుడు నగర సంచారం ద్వారా తెలుసుకున్నాడు. ఆనాటి నుంచి రాత్రుళ్ళు ఆ ఇంటి మీద గుండా వెళ్తూ బ్రాహ్మణుడి భార్య నిర్భయంగా ఉన్న విషయాన్ని తెలుసుకునేవాడు. అలా చాలా రోజులు గడిచాయి. గంగానదిలో స్నానం చేసి విశ్వనాథుణ్ణి, విశాలాక్షిని సేవించి అలా కాశీయాత్రను పూర్తి చేసిన బ్రాహ్మణుడు క్షేమంగా తిరిగి వచ్చాడు. స్వగృహానికి చేరుకున్నాడు. ఆ రాత్రి చాలాసేపు భార్యతో సంతోషంగా గడిపాడు. అలవాటు ప్రకారం ఆ రాత్రి కూడా రాజు ఆ ఇంటి మీద గుండా వెళ్ళాడు. బ్రాహ్మణుడు తిరిగి వచ్చిన విషయం రాజుకు తెలియదు. అందువల్ల ఆ ఇంట్లో మగ గొంతు వినిపించేసరికి ఏదో తప్పు జరిగినట్టుంది, పరాయివాడెవడో ఇంట్లో ప్రవేశించాడు అని తప్పుగా భావించాడు రాజు. విపరీతమేది జరగకుండా శ్రద్ధ వహించాలని రాజు ఆ ఇంటి తలుపుని గట్టిగా కొట్టాడు. ఎవరది అని లోపల నుంచి గట్టిగా మగ గొంతు వినిపించింది. అది రాజు విన్నాడు. పరాయివాడైతే ఇంత గట్టిగా అడిగి ఉండడు. ఆమె భర్త తిరిగి వచ్చాడు కాబోలు, తెలియకుండా తలుపు కొట్టాను. అందువల్ల ఈ బ్రాహ్మణుడి భార్యకి లేనిపోని అపవాదు రావచ్చు అనుకొని రాజు బాధపడ్డాడు. బ్రాహ్మణుడు తలుపు తెరిచే లోపల రాజు అక్కడి నుంచి పరిగెత్తుకుంటా వెళ్ళిపోయాడు. పరుగు తీసిన రాజు ఒక్క క్షణం ఆగాడు. ఈ ఒక్క ఇంటి తలుపునే కొడితే బ్రాహ్మణుడికి సందేహం రావచ్చు అనుకున్నాడు. అలా అనుకొని వరుసగా మరికొన్ని ఇళ్ల తలుపులు కూడా కొట్టాడు. సదుద్దేశంతోనే చేసిన ఈ పని వల్ల దుష్ఫలితం కలుగుతుందేమోనన్న దిగులుతో రాజు ఆ రాత్రి కలత నిద్రపోయాడు. ఆ మర్నాడు రాజు కొలువు తీరాడు. చాలామంది బ్రాహ్మణులు వచ్చి రాజుతో ఇలా మొరపెట్టుకున్నారు: ప్రభు, నిన్న రాత్రి ఎవడో ఒక దుష్టుడు మా ఇళ్ల తలుపులు కొట్టి పారిపోయాడు. రాత్రంతా దిగులు పడుతూ కన్ను మూయకుండా కాలక్షేపం చేశాం అని చెప్పారు. వెంటనే రాజు ఆ తలుపు కొట్టినవాడు మరెవరో కాదు, నేనే అని చెప్పి జరిగిన విషయం మొత్తం వివరించాడు. తలుపులు కొట్టి మీ అందరికీ బాధ కలిగించింది ఈ చెయ్యే అన్నాడు మళ్ళీ. వెంటనే వాళ్ళు చూస్తుండగానే రాజు తన చేతిని నరుక్కున్నాడు. ఆ దృశ్యం చూసి సభికులు భయంతో వణిగిపోయారు. ఇక చేయడానికి ఏమీ లేదు. ప్రజలందరూ రాజుగారి ధర్మబుద్ధిని తలుచుకొని ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత పాండ్యరాజు తన తెగిన చేతికి బదులుగా ఒక బంగారు చేతిని అమర్చుకున్నాడు. అప్పటి నుంచి ప్రజలు ఆయన్ని బంగారు చెయ్యి పాండ్యరాజు అని వ్యవహరించసాగారు. ఈ కథ తమిళ దేశపు ప్రాచీన గాథల్లో ఒకటి.